గింజలు ఎక్కువ పెట్టాలని చెప్పి వాళ్ళ కుటుంబంలో ఇద్దరు పోరాటం వాళ్ళకు చేసిన పనికి కష్టం సరిపోవట్లేదు, మనం ఇచ్చే గింజలు సరిపోవు కాబట్టి వాళ్ళకి ఎక్కువ గింజలు పోయాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ గింజలు పెట్టాలని కష్టం చేసిన రోజు కూలి డబ్బులు ఇచ్చేది కాదు కదా. రోజు పేరు పోయికి పోతే కుండలు చేతల రూపంలో కుండల రూపంలో వర్క్ వచ్చి పోసేది కూలికి. అట్లా ఆయన మనం వాళ్ళతో కష్టం చేయించుకుని తక్కువ గింజలు పోస్తున్నారు వాళ్ళకు, అది సరిపోవు కాబట్టి ఎక్కువ గింజలు పోయాలని చెప్పి ఆయన చెప్తే వాళ్ళ తల్లి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ కుటుంబ సభ్యులు లేదు ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ పోయాలని చెప్పి వాళ్ళ కూలీలందరికీ కూడా కూడబెట్టి వాళ్ళ ఇంటికి వ్యతిరేకంగా వాళ్ళ రెడ్లకు వ్యతిరేకంగా ధర్నా చేయించాడు ఆయన వాళ్ళ ఊళ్ళో. ఎంత గొప్ప మనస్తత్వం అనుకోవాలి. రెడ్ల కుటుంబంలో ఒకటి వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకంగా అంటే చెప్పినటువంటిది ఇప్పుడున్న తరం వ్యతిరేకించినటువంటి పద్ధతుల్లో ఉన్నారు. పేదలకు కలుసుకోవడం అంటే ఆయన చూపినటువంటి పాటలు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా, కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్యకర్తలుగా మనం ఆయనను నెమరు వేసుకోవాల్సినటువంటి, ఆయన బాటలో నడవాల్సినటువంటి ఉత్తలపల్లి సుందరయ్య చాలా నిరాడంబరమైన జీవితం గడిపాడు. ఆయన పుట్టింది నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా నడగానిపాడు పల్లెటూరు గ్రామం. వాళ్ళ ఊళ్ళో చాలా పెద్ద భూస్వామికులు 100 ఎకరాల భూస్వామికులు ఉన్నాయి. 100 ఎకరాల భూస్వామి కుటుంబంలో ఆయన ఈరోజు ప్రపంచంలో భారతదేశంలో దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలకు కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది అని ఆయన మీద చాలా ప్రభావం చేసినటువంటి